బగళా అంటే బంధించు లేదా స్తంభింపజేయు అని, ముఖి అంటే ముఖం అని అర్థం. మాదనుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు మాదనుడు ఇలా అన్నాడు: నేను ఏది మాట్లాడితే అది వెంటనే సంభవించాలి అనే అజేయమైన వాక్శుద్ధి, అనగా మాటకు తిరుగులేని శక్తిని కోరుకున్నాడు. త్రిమూర్తులు ఆ వరాన్ని ఇచ్చారు. ఆ వరం సహాయంతో ఆ రాక్షసుడు తన మాటలతో ముల్లోకాలలోనూ అరాచకం సృష్టించడం, నాశనం చేయడం ప్రారంభించాడు. దేవతలంతా భయభ్రాంతులై పరాశక్తిని శరణువేడారు. అప్పుడు ఉగ్రరూపిణి అయిన కాళికాదేవి భగళాముఖీ రూపంగా అవతరించింది. భగళాముఖీదేవి వెంటనే ఆ రాక్షసుని ముందుకు వెళ్లి తన గదాదండంతో అతని నాలుకను పట్టుకొని లాగి ఆ వాక్శుద్ధిని అనగా మాటను స్తంభింపజేసింది. దాంతో ఆ రాక్షసుడు మాట్లాడలేక తన శక్తిని కోల్పోయాడు. ఈ విధంగా భగళాముఖీదేవి రాక్షసుని నాలుకను లాగి గదతో ఛిద్రం చేస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. బగళ అంటే బంధించు లేదా స్తంభింపజేయు, ముఖి అంటే ముఖం అని అర్థం. అందుకే ఈమెను శత్రువుల మాటలను, బుద్ధిని, పనులను నిలిపివేసే శక్తిగా కొలుస్తారు. ఈమె శత్రుపీడల నుండి, ప్రమాదాల నుండి, కోర్టు కేసుల నుండి రక్షిస్తుంది అని భక్తుల నమ్మకం. భగళాముఖీదేవికు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకు అని ఆ దేవి అనుగ్రహ కోసం పసుపురంగు పూలు, చీరలు సమర్పిస్తారు. అందరూ జై భగళాముఖీదేవి అని కామెంట్ చేయండి. మీరు చిన్నమస్తాదేవి కథ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాము, వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకున్నారా? థ్యాంక్ యూ.